హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధర్మవరం అశ్విని. మన ధర్మవరంలో పోతుకుంట న్యూ కాలనీలో ఇండ్లు అయితే అమ్మకానికి వచ్చింది. ఒక్కసారి ఇండ్లు డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. ఈ ఇల్లు మొత్తం 2 సెంట్లు అయితే ఉంది. 2 సెంట్లు మొత్తం కట్టేశారనమాట. ఓనర్ గారు అయితే 30 లక్షలు అయితే చెప్తున్నారు. మాట్లాడితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఇదైతే కార్నర్ బిట్ అండి. ఇంటి బయట మెటికెన్ల కింద మనకు ఒక బాత్రూమ్ అయితే ఉందండి. తర్వాత మనకి మోటార్ ఉంది, మనకి ఇన్వర్టర్ కూడా ఉంది. బాత్రూమ్ ఒకసారి చూద్దాం రండి. బాత్రూంలో గీజర్ కూడా ఉంది. అన్ని ఇంటితో సహా ఇచ్చేస్తారు. అలాగే ఇంటి పైన ఒక ట్యాంకీ ముందర సంపుకుంత కూడా ఉందండి. ఇదైతే సింహద్వారణము. ఇంటి ముందర అయితే మనకు డోర్లు కూడా చాలా బాగున్నాయండి. అదే విధంగా మనకి హాల్ అయితేనేమి, హాల్లో కూడా మనము ఒక సోఫా కానీ, మనం ఒక దివానీ కానీ చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి టీవీ సెటప్ కూడా చాలా బాగుంది. ముందర మనకి పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. హాల్ కూడా చాలా విశాలంగానే ఉంది. అలాగే మనకి ఇంటి ఎదురుగా ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. ఇప్పుడు బెడ్రూమ్ ఒకసారి చూద్దాం రండి. బెడ్రూమ్లో కూడా చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. మనం ఒక మంచం అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి ఎంత లగేజ్ పెట్టుకోవడానికైనా సరే కబోర్డ్స్ అయితే అనుకూలంగానే ఉన్నాయి. అలాగే మనం హాల్లో నుంచి ఇటువైపు వెళ్ళగానే మనకి దేవుని రూమ్ అయితే వస్తుందండి. అది కూడా ఫుల్ వాస్తులో అయితే కట్టారు. దేవుని రూమ్ కూడా చాలా విశాలంగానే ఉంది. అలాగే మనకి దేవుని రూమ్ పక్కనే మనకి కిచెన్ అయితే ఉందండి. కిచెన్ కూడా చాలా బాగుంది. మనకి కిచెన్లో ఎన్ని సామాన్లు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం స్టైల్స్ అయితే వేయించారనమాట. కబోర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎన్ని సామాన్లు అయినా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం కిచెన్లో నుంచి బయటకు వస్తానే మనకి మంచి డైనింగ్ హాల్ అయితే ఉందండి. మనకి డైనింగ్ టేబుల్ కానీ, ఫ్రిడ్జ్ కానీ మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఇంట్లో ఎంతమంది గెస్ట్లు వచ్చినా సరే మనకి ఇంట్లో అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇంట్లోనే ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఫస్ట్ చూసాం కదండి, అది ఫస్ట్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అన్ని చాలా బాగా చేయించారు. చూసారు కదా, ఒక మంచం ఉన్నా సరే మనకి తిరగడానికి కూడా చాలా విశాలంగా అయితే ఉంది. అలాగే ఈ బెడ్రూమ్లో అయితే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి అయితే చూడండి, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అలాగే మనం ముందర మెటికెన్లు చూసాం కదా, అలాగే మెటికెన్లు పైకి వెళ్ళేటప్పుడు మనకి ఒక బాత్రూమ్ అయితే కనిపిస్తుంది. అలాగే మెటికెన్లకు ఇబ్బంది లేకుండా పైన రేకులు అయితే వేశారనమాట. మనం అలాగే పైకి వెళ్తే మొత్తం అంతా ఓపెన్ ప్లేస్. పైన కూడా మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది మొత్తం రేకులతో వేశారనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే మనం చూసుకున్నామంటే కానీ ముందర రేకులు కూడా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మొత్తం బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా ఉంది కదా. దీంట్లో కూడా మనకి సేమ్ కబోర్డ్స్ అన్ని కూడా చాలా బాగా చేయించారు. ఇంట్లో అయితే ఇంకా ఏం పెండింగ్ వర్క్ అయితే ఏమీ లేదండి. ఇంకా ఇంటి డీటెయిల్స్ కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఒకసారి ఇంటి బయట కూడా చూద్దాం రండి. ఇది కార్నర్ బిట్ అండి. మనకి తూర్పు వైపు వాకిలు అనమాట. ఇంటి ముందర మనకి 40 అడుగుల రోడ్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నా సరే మనకి 20 అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట.